అందరికీ ప్రభుపేట వందనములు. ఈరోజు ఒక మంచి అంశాన్ని నేర్చుకుందాం. అంశం ఏంటంటే క్రైస్తవులు ఒక సహోదరుడు కలిసినప్పుడు, లేదా ఒక సహోదరుని కలిసినప్పుడు, లేదా ఒక సహోదరి కలిసినప్పుడు ఏమని పలకరించాలని బైబిల్లో ఉంది. ప్రైజ్లాడని పలకరించాలా, లేదా షాలోమ్ అని పలకరించాలా, లేదా వందనములను పలకరించాలా, లేదా నమస్కారం అని పలకరించాలా, లేదా మరణాత అని పలకరించాలి. ఏమని పలకరించాలి? ఇది ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈరోజు చాలామందికి ఒక సహోదరుడు ఏమని పలకరించాలో తెలియక సంఘాల్లో రకరకాల విధానాలు, రకరకాల ఆచారాలు ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి గ్రంథంలో తోటి సహోదరుడు లేదా తోటి సహోదరులు కలిసినప్పుడు, లేదా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని పలకరించాలి, ఆత్మీయంగా ఏమని పలకరించాలనే విషయం ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటగా మనం ప్రైజ్ ది లార్డ్ గురించి మనం నేర్చుకుందాం. అసలు ప్రైజ్ ది లార్డ్ అనేది నిజముగా ఒక సహోదరుడు కలిసినప్పుడు ఆత్మీయ పలకరింపారు. మనము దేవుణ్ణి ఎరగక మునుపు, అంటే దేవుని సువార్తకి, దేవుని పేరు తెలియని దినాల్లో మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఇంటివారు, మన చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రజల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య అందరికీ కలిసినప్పుడు, ఎదురుపడినప్పుడు నమస్కారం అండి అనేవారు. నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారము అనేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ క్రీస్తుని ధరించుకున్న తర్వాత ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నారు. అసలు ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి అని ఎప్పుడైనా ఎవరో ఆలోచించారు. ఒక నూతనముగా దేవుడు వ్యక్తిని ఆకర్షించాడు. ఆమె చర్చ్ బిల్డింగ్ లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సభ్యులు ప్రైజ్ ది లార్డ్ అన్నారు. ఓహో, అంటే నేను హిందువుగా ఉండేటప్పుడు, అంటే దేవుడిని ఎరగక మునుపు నేను నమస్కారం అని చెప్పాను. ఇప్పుడు నేను మతం మార్చుకున్నాను కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి కావాలా అనే అభిప్రాయం కలిగి, క్రీస్తుని నమ్ముకుంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి అనే భావంతో ఈమె చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అందరికీ, ఇరుగు పొరుగు వారికి, ఆ పక్క వారికి, ఈ పక్క వాళ్ళందరూ కూడా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ ఏమైనా గుర్తిస్తారంటే బహుశా ఇవిడ మతం మారింది కావాలి, అందుకే ప్రైజ్ ది లార్డ్ చెప్తారు. శుభ్రంగా నమస్కారం అని చెప్పేది ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు. అంటే ఇది క్రీస్తుని నమ్మడం అని అంటే ఏమైందంటే ఒక మతాన్ని నమ్మడం అనేది ఒక అభిప్రాయంకి వచ్చారు జనాలు. వాస్తవంగా మనం ఈరోజు ప్రైజ్ ది లార్డ్ అనాలా, వందనములు అనాలా, లేదా మరణాత అనాలా, షాలోమ్ అనాలా, నమస్కారం అనాలా, అసలు ఏమనాలి? ఒక సహోదరు ఎదురుపడినప్పుడు, లేదా పెద్దలు ఎదురుపడినప్పుడు, ఒక అధికారి దగ్గర ఏమని అనాలి అనేది మనం ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకున్నాం. దయించి మీరు అందరూ కూడా బైబిల్ తెరిచి ప్రసంగన వేసులుగా ప్రభుపేట మీకు మనవి. మొదట ప్రైజ్ ది లార్డ్ గురించి మనం నేర్చుకుందాము. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే తీయండి, అంటే తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ రెండు ఉంటే మంచిది. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను అన్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ అకార్డింగ్ టు హిజ్ రైట్నెస్ అని ఉంటుంది. అంటే యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకి కృతజ్ఞత చెల్లించుదును అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే పర్యాయ పదాలు స్తుతించడము, పొగడటము, అభివర్ణించటము, కీర్తించడము, స్తోత్రం చేయడము, కొనియాడటం. ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అంటారు, తెలుగులో ఏమంటారంటే దీన్ని దేవుణ్ణి స్తుతించండి అని అర్థం.
అది మనం గమనించాలి. ఇంకా మనం 35వ అధ్యాయము 105 చూస్తే కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 105 క్షమించండి 105:45లో 105:5లో కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దాసుడైన అబ్రహాము 105:45లో తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూమిని ఆయన వారికి అప్పగించాను. జనముల కష్టాజితమును వారు స్వాధీనపరచుకొని యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది తెలుగులో. కీర్తన గ్రంథం 105:45. ఇదే ఇంగ్లీష్ మనం చూస్తే దట్ ద మైట్ అబ్జర్వ్ హిజ్ స్టేటస్ అండ్ కీప్ హిజ్ లాస్ ప్రైజ్ ఏ ద లార్డ్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థము యెహోవాను స్తుతించుడి లేదా ప్రభువుని స్తుతించుడి, ఆయన కీర్తించుడి, కొనియాడుడి, గణపరచుడి అని. ఇది ఒక సహోదరుడు ఎదురుపడినప్పుడు ఆత్మీయ పలకరింపు ఎలా అవుతుంది? ఆత్మీయ పలకరింపు అంటే ఇప్పుడు మనం అంటే ఎవరికి కలిసి బాగున్నారండి, నమస్కారం అండి, బాగున్నారా, ఇప్పుడు అందరూ బాగున్నారా అంటాం. ఇప్పుడు సహోదరుడు క్రైస్తవ సహోదరుడు ఎదురుపడినప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు అది తెలియాలి ఫస్ట్, ముందుకు వెళ్దాం. ఇంకా కానీ ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించుడి, యెహోవాను స్తుతించు, ప్రభుని స్తుతించని అర్థం. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు ఎవరైనా సహోదరులు ఎదురుపడినప్పుడు యెహోవాను స్తుతించుడి, ప్రభుని స్తుతించుడి అని ఇద్దరు మాట్లాడుకుంటారా? అది ఎలాగుంటుందంటే ఒక ఊరిలో ఒక వ్యక్తి వెళ్ళాడట, అయ్యా ఇక్కడ ఎక్కడ అడ్రస్ ఉంది అని అన్నాడట. అడ్రస్ చెప్పాడు. అది ఏ ఊరిలో వచ్చారనంటే మాది దువ్వండి అన్నాడట. దువ్వండి అనేసరికి ఈయన జోబి నుండి దువ్విని తీసి దువ్వాడట. మా ఊరు మాది దువ్వండి అన్నాడట, మళ్ళీ దువ్వాడట. మాది దువ్వండి అన్నాడట, మళ్ళీ దువ్వాడట. అలా ఉంది పరిస్థితి. తెలుగులో ప్రైజ్ ద లార్డ్ అర్థము యెహోవాను స్తుతించుడి అని అర్థం. అది ఇంగ్లీష్ వెర్షన్. అది ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ఏ ద లార్డ్ అంటే దేవుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ప్రభువుని స్తుతించిన అర్థం. అంటే ఒక వ్యక్తిని స్తుతిస్తాడా, లేదా ఇద్దరు వ్యక్తులు యెహోవాను స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అంటే మరి ఎవరు స్తుతిస్తారు? ఇద్దరు మాట్లాడుకుంటే కొంచెం బుర్ర ఉండాలి, అర్థాలే తెలియకపోతే ఎలాగా? ఇంకా మనం చూస్తే 106వ అధ్యాయము 1వ వచనంలో కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపనిచ్చిముండును అంటాడు. ఇంగ్లీష్లో చూస్తే ప్రైజ్ ఏ ద లార్డ్, ఓ గివ్ థ్యాంక్స్ అప్ టు ది లార్డ్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ప్రభుని స్తుతించిన అర్థం నాయన. అది ఆత్మీయ పలకరింపు కాదు. మినిమం ఎథిక్స్ కూడా తెలియవా మీకు? ఎథిక్స్ తెలియకుండా బైబిల్ పడుకుని బోధిస్తున్నారా? అలాగే మనం 107లో చూడండి, 107:1 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపను ఇచ్చిముండును అంటాడు. అక్కడ మళ్ళీ ఓ గివ్ థ్యాంక్స్ అంటు ది లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్, హీ ఈజ్ మెర్సీ ఎనదర్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. అలాగే మనము 111:1 యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ విత్ మై హోల్ హార్ట్ అని ఉంటుంది. అంటే ప్రైజ్ ద లార్డ్ అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, దేవుని స్తుతిని అర్థము. అది ఆయన కొనియాడటం, కీర్తించడం అండి. అది వ్యక్తిగతంగా దేవుని భక్తులు ఆయనకి చేసే పని. కానీ అది ఆత్మీయ పలకరింపు ఎలాగవుతుంది? తెలుగులో ఎవరు కూడాను యెహోవాను స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి బ్రదర్ అని అనరు ఎవరు కూడా. తెలుగు బైబిల్ పట్టుకుంటాడు, ఇంగ్లీష్లో మాత్రం ప్రైజ్ ద లార్డ్ అంటాడు. ఇది ఆత్మీయ పలకరింపు కాదు. అది యెహోవాను స్తుతించడం అంటే ఆయన పొగడటం. దాని అర్థాలు స్తుతించమంటే అర్థం ఏంటి? ఆయన పొగడము, గణపరచడము, అభివర్ణించడము, గొప్ప చేయడము, కీర్తించడము, స్తోత్రించడము, కొనియాడటం. మహోన్నతుల సృష్టికర్త దేవుడు. ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని వాళ్ళు ఏదో గ్రంథాన్ని పట్టుకొచ్చారు. ఇదే మాట మనకి రోమికి రాసిన 10 కొత్త నిబంధనలో 15వ అధ్యాయం 11వ వచనం చూస్తే
రోమిలికి రాసిన పత్రిక 15:11 మనం చూస్తే, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది అంటాడు. ఇంగ్లీష్ వెర్షన్ చూడండి, అండ్ అగైన్ ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఏ జెంటైల్స్ అని ఉంటుంది. కానీ ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించడి అని అర్థం. అలాగే యెషయా గ్రంథం 12:1-4 చూసిన, ప్రకటన గ్రంథం 19:1 చూసిన, చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము 19:1 కూడా ఇదే మాట ఉంటుంది. ఆడు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పగా వింటిని, ప్రభుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లును అని అంటాడు. అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ హియర్డ్ ఏ గ్రేట్ వాయిస్ ఆఫ్ మచ్ పీపుల్ ఇన్ హెవెన్ సేయింగ్ హల్లెలూయా, salvation and glory and honor and power unto the Lord of God అని అంటారు. లార్డ్ ఆఫ్ అవర్ గాడ్ అని అంటారు. అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించండి, యెహోవాను స్తుతించండి, ప్రభుని స్తుతించిన అర్థం బాబు. ప్రైజ్ ది లార్డ్ అంటే ఒక సోదరుడు కలిగినప్పుడు అది ఆత్మీయ పలకరింపు కాదు. ఇది తెలియకుండా చాలామంది సోకాల్ డైరెక్టర్లు కూడా పాస్టర్లు అయిపోయి పెద్ద పెద్ద సేవకులుగా చాలామంది అవుతున్నారు. షేమ్ అని సిగ్గు ఉండాలి. మినిమం ఎథిక్స్ తెలియని వాళ్ళు, మినిమం బేసిక్ అంటే ఈ ప్రైజ్లను అర్థం తెలియని వాళ్ళు ఆత్మీయ పలకరింపుగా అందరికీ ఎవడు కనబడతాడు ప్రైజ్లాడు అన్న. వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని కొనియాడు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు బట్టి, మేలును బట్టి, నీ కుటుంబాన్ని చేసిన మేలును బట్టి, నీ వ్యక్తిగతంగా దేవుడు చేసిన మేలును బట్టి ఆయన కొనియాడు, కీర్తించు, అభివర్ణించు, ఆయన స్తుతించు. అంతేగాని ఒక సహోదరుడు ఆత్మీయ పలకరినప్పుడు ఇది తెచ్చి ఇది పెట్టి ఇదిగో మన ఇద్దరు ఆత్మీయ పలకరింపని మళ్ళీ కౌగులించుకుని ప్రైజులు అంటారు. ఉండాలా కనీసం ఏమి చెప్పాలో తెలియని మినిమం ఎథిక్స్ తెలియని వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ పట్టుకొని పెద్ద పెద్ద పాస్టర్గా చాలామంది అయిపోతున్నారు. అమాయక ప్రజలు కూడాను బైబిల్ని సరిగ్గా అవగాహన చేసుకునే పరిస్థితి రోజు కనబడుతూ ఉంది. కాబట్టి కీర్తన గ్రంథము 119 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 119 కీర్తన 119:4 నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొను నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అని అన్నాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞలు ఏమై ఉన్నాయి అని ఏం చెప్పాడు? ఒక సహోదరు కలిసినప్పుడు ఏమని పలకరించమన్నాడు? ప్రతి విషయము బైబిల్లో ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒక సహోదరుడు కలిసినప్పుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు, అసలు ఏం చెప్పనిచ్చాడు, ఎలాంటి ఆత్మీయ పలకరింపు అవ్వాలి అనే విషయాలు ఆయన చెప్పాడు. అది నీకు తెలియకుండా నువ్వు సొంతంగా చర్చ్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు, ఇందులో ఆచార వ్యవహారాలు పెట్టుకొని ఇదిగో మన సంఘంలో ఈరోజు నుండి ప్రైజ్లాడు ఉండాలి, ఇదిగో మన సంఘంలో ఈరోజు నుండి మరణాతను పిలాలి, ఇదిగో ఈరోజు మన సంఘంలో అందరూ మీరు షాలోమ్ అని పిలాలి, ఈరోజు మన సంఘం నుండి వందనం చెప్పాలి, ఈరోజు మన సంఘంలో మరి నమస్కారం అని చెప్పాలి. నువ్వు ఎవరివి అలా ప్రకటించడానికి? దేవుని ఆజ్ఞ ముందు తెలుసుకో. ఆజ్ఞాతకరమే పాపము, పాప జీతము మరణము అన్నాడు. దేవుడు మాట తప్పితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి మనం ఇలాగ మన కీర్తన గ్రంథము 119 ఉంటుంది 64 అలాగే ఆదికాండము 14:20 ఉంటుంది, ఆదికాండం 24 26 27 ఉంటుంది, ఆదికాండం 29 35 ఉంటుంది, అలాగే యెషయా గ్రంథం 35 1-20 ఉంటుంది, అలాగే దానియేలు గ్రంథము 2:19-23 వరకు చదివితే అందులో కూడా ప్రైజ్ ది లార్డ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ వెర్షన్లో యెహోవాను స్తుతించడని ఉంటుంది. అలాగే హెజ్రా గ్రంథము 3:10-11 చదివితే అక్కడ కూడా ప్రైజ్ ది లార్డ్ అనే ఉంటుంది. లోకాసు వార్త 18:43 ఉంటుంది. అలాగే అపోస్తల కార్యంలో 3:8-10 చదివితే కుంటివాడు కూడా దేవుని స్తుతించినట్టు అక్కడ. కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అంటే యెహోవాను స్తుతించుడి, ప్రభుని స్తుతించిన అర్థం నాయన. అంతే తప్ప అది ఆత్మీయ పలుపుగా దేవుడు సెలవు ఇవ్వలేదు, అది ఆజ్ఞ కాదన్న సంగతి మీరు గమనించాలి. రెండో వెర్షన్ అంటే మరణాత. రెండో దాని గురించి మనం మరణాత నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, యెహోవాను స్తుతించండి అర్థం. ఇది క్రైస్తవుల యొక్క ఆత్మీయ ప్రకటింపు కాదు. రెండవ చూస్తే మరణాత.
ఈ మరణాత అనే పదము తెలుగు పదము కాదు, బైబిల్ పదం ఇది. ఇది ఒకే ఒక్క దగ్గర మనకు కనబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:22 కనబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16 లాస్ట్లో ఉంటుంది, 22 కనబడుతుంది. చూడండి, తెలుగు బైబిల్ చూడండి, ఇంగ్లీష్ బైబిల్ కూడా చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:22 ప్రభువుని క్షమించండి, ఎవడైనానో ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అన్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ నాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లెట్ హిమ్ బి అంతిమ మరణాత అని ఉన్నది. అంటే మరణాత అంటే అర్థం ఏంటంటే ప్రభువు వచ్చుచున్నాడు. ఇది ఆత్మీయ పలకరింపు ఎలా అవుతుంది? ప్రభువు ఎప్పుడు వస్తాడు? ప్రభువు వచ్చుటకు సూచనలు అయితే బైబిల్లో రాయబడింది, కానీ ప్రభువు ఎప్పుడు వస్తాడు అనేది గ్రంథము డిక్లరేషన్ ఇవ్వలేదు. ఎలా వస్తాడు అని చెప్పింది, కానీ ఎప్పుడు వస్తాడని డిక్లరేషన్ చేయలేదు. మరణాత అంటే అర్థము ప్రభువు వచ్చుచున్నాడు. అయితే ఇప్పుడు ఒక సహోదరుడికి అన్నప్పుడు ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు. ఎక్కడికి వచ్చాడు? ఇద్దరు తెంగర మొక్కలు వేసుకుని చూసుకుంటారు. ఇది ఒక సంఘంలో ప్రవేశపెట్టినటువంటి బోధ. వీళ్ళకి కూడా మినిమం ఎథిక్స్ తెలియవు, మినిమం బేసిక్ లెసన్స్ తెలియవు. ఇదిగో ఈ రోజు నుండి మనము ఒక వ్యక్తిని కట్టాడు. అది వ్యక్తులు కట్టిన సంఘాల్లో దైవాజ్ఞతో పని ఉండదు. దేవుడు తన సహోదరులు కలిసినప్పుడు లేదా ఒక సహోదరుని కలిసినప్పుడు ఏమని పలకరించాడో ఆజ్ఞతలకు పని ఉండదు. ఇదిగో ఒక వ్యక్తిని కట్టాడయ్యా, బైబిల్ పట్టుకుంటాం, కానీ ఇదిగో మన సంఘంలో ఈ రోజు నుండి ప్రేతులని మీరు పిలవాలి, ఇది మన సంఘం రూల్. బైబిల్ మాత్రం మన చర్చిలో ఉంటుంది, బైబిల్లో ఏం ఆజ్ఞ ఉందో మన పని లేదు. రెండవదిగా చూస్తే మరణాత, ఇది ఒక సంఘంలో ఒక వ్యక్తి కట్టాడు. అది వ్యక్తి కట్టిన సంఘం కాబట్టి ఇదిగో ఈ రోజు నుండి ఎవడు మన సంఘంలో వచ్చినా, మనం 1000 సంఘాలు మనం విస్తరించిన దైవాజ్ఞతో మన పని లేదు. మనం ఈ రోజు నుండి మరణాతని పిలవాలి. మరణాత అంటే ఆ మరణాత అన్నోడు కూడా పాపం తెలియదు. ఒక వ్యక్తి ఇందులోకి వెళ్ళి ప్రైతులాడని నేర్చుకున్నాడో, ఇప్పుడు ఇందులో కూడా అక్కడ అన్ని చర్చిలు అనుకుంటారు ఆ డూప్లికేట్. ఇప్పుడు ఒరిజినల్లో చర్చి ఉంది, దేవుడు కట్టింది, డూప్లికేట్ సంఘాలు ఉంటాయి. దేవుడు కట్టిన సంఘంతో పాటు డూప్లికేట్ సంఘాలు 1వ శతాబ్దంలో ప్రారంభమైనాయి. అవి మ్యాన్మేడ్ చర్చెస్ అంటాయి. ఇప్పుడు అందులోకి ఇప్పుడు నేర్చుకుని ఏం చెప్తాడు? మరణాత అంటాడు. మరణాత అంటే అర్థం ఏం చెప్తుంది ఇక్కడ తెలుగు వెర్షన్లో? ప్రభు వచ్చున్నాడు. అంటే ఇప్పుడు ఒక సహోదరుడు కలిసినప్పుడు మరణాత అంటాడు. మరణాత అంటాడు ప్రభు వచ్చున్నాడు. పెళ్లి చూపులకి పెళ్ళికొడుకు వెళ్తే ఆ మధ్యవర్తి అంటే ఇదిగో పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు, ఈడు రాడే అంటాడు. అలాగన్నట్టు ఇదిగో ప్రభు వచ్చున్నాడు, ఇద్దరు మొక్కలు ప్రభు చూసుడు పిచ్చోడుకుంటాడు. ఇది ఆత్మీయ పలకరింపు కాదు. ప్రభు ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని బైబిల్ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఎలా వస్తాడు అనే విషయం మాత్రం డిక్లరేషన్ ఇచ్చింది. కాబట్టి మరణాత అనేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:22 మరణాత అంటే అర్థము ప్రభు వచ్చుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో మాత్రం చెప్పబడింది. ఇది ఆత్మీయ పలకరింపు కాదు. ప్రైతులాడు అంటే అర్థము యెహోవాను స్తుతించడి, దేవుని స్తుతించడి, ప్రభుని స్తుతించని అర్థం. ఇది ఆత్మీయ పలకరింపు కాదు. ఇది మీరు గమనించాలి. ఇది విషయం ఏంటంటే తెలుగు బైబిల్ పట్టుకుంటున్నారు, మరణాత అంటే ఈ మరణాత ప్రజలు ఇంగ్లీష్ వెర్షన్ తీసుకొచ్చి ఇవి ఆత్మీయ పలకరింపుగా ప్రజెంట్ చేస్తారు. మనం మూడవదిగా మనం చూస్తే షాలోమ్. ఇది కూడా మనుషులు కట్టిన మ్యాన్మేడ్ చర్చెస్, మ్యాన్మేడ్ సంఘమే. ఇది కూడా చూస్తే షాలోమ్ అంటే అర్థము మనం చూస్తే పీస్, సమాధానం. షాలోమ్ అంటే సమాధానం, దీన్ని పీస్ అన్నారు. నిర్గమాకాండము 14:14 నిర్గమాకాండము 14:14 మనం చూస్తే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఈ మాటకి ఇంగ్లీష్లో చదువుతాం చూడండి. ది లార్డ్ షాల్ ఫైట్ ఫర్ యూ అండ్ ఏ షాల్ హోల్డ్ యువర్ పీస్. పీస్ అంటే అర్థం ఏంటి? సమాధానము.
పీస్ అంటే సమాధానం. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ప్రమాదం మన మీదకి వస్తుంది, మనం భయంతో ఉన్నాం, శత్రువులు చుట్టుముడుతున్నాం, భయంతో ఉన్నాం. ఇప్పుడు ఆ దేవుడు ఆ భయం అనే భీతి నుండి మనం తప్పించడం, మనకి మనసు ప్రశాంతం అవుతుంది. ఏమంటారండి, మీకు ప్రశాంతం అందరపోదు. పీస్. సంఖ్యాకాండము 6:26 వచనంలో, సంఖ్యాకాండము ఇంకా కొన్ని వచనాలు చూపిస్తారు మీకు. సంఖ్యాకాండము 6:26 వచనంలో, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయను గాక అని ఉంటుంది. ఇంగ్లీష్లో ది లార్డ్ లిఫ్ట్ అప్ హీస్ కౌంటెనెన్స్ అపాన్ థీ అండ్ గివ్ థీ పీస్. పీస్ అంటే ఏంటి, సమాధానము. షాలోమ్ అంటే సమాధానము. న్యాయాధిపతులు 4:17 వచనంలో, న్యాయాధిపతులు 4:17 వచనం మనం చూస్తే, హషోరు రాజైన యాబీనుకును 4:17 హషోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన ఏబేలు వంశస్థులకు సమాధానం కలిగిన కనుక సిసేరే కాలినడకను కయీనుడకు ఏబేలు భార్యని యాయేలు గుడాను పారిపోయారు. ఇంగ్లీష్ చదువుతాను. హౌ బైట్ సిసేరియా ఫీల్డ్ అవే ఆన్ హిజ్ ఫీట్ టు ది టెంట్ ఆఫ్ Zil the wife of Heber the night. For this was peace between Jabin the king of Hazor and his house of Heber the keen night. అంటే ఇది ఏంటిదంటే, ఫర్ దిస్ అంటే ఫర్ ద పీస్ అంటే దేవుడు మనిషికి ఇచ్చే సమాధానం. ఆరోగ్యం నుండి, ప్రమాదం నుండి, శత్రుమోహం నుండి. పీస్ అంటే సమాధానం. అలాగే మనం 6:24 చూస్తాం. అందులో నేనే 6:24 ఇక్కడ కూడా మనం చూస్తే, అది కాకుండా మొదటి సమూయేలు 1:17, మొదటి సమూయేలు గ్రంథం 1:17 మనం చూస్తే, అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేరుగాక అని ఆమెతో చెప్పగా, దెన్ ఏలి ఆన్సర్డ్ అండ్ సెడ్, గో ఇన్ పీస్ అండ్ ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ గ్రాంట్ దిస్ ది పిటిషన్ దట్ దోస్ హాస్ట్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. నేను కొంచెం బైబిల్ అదే ఇంగ్లీష్లో తప్పు చదువుతున్నాను. మొత్తానికి అర్థం వచ్చేటట్టు మీకు తెలిసిపోతుంది. మీరు చూస్తే ఇంకొంత మీరు ముందుకెళ్తారు. కాబట్టి దయతో గమనించండి, షాలోమ్ అంటే అర్థము సమాధానము, దాని అర్థం పీస్. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే షాలోమ్ అని కొడితే సమాధానం అని వస్తుంది. అలాగే మనం మొదటి దినవృత్తాంతములు 12:18 చూస్తే, మొదటి దినవృత్తాంతములు 12:18 12:18 అక్కడ కూడా మనకి పీస్ అనేది కనబడుతుంది అన్నమాట. అలాగే మీరు యెషయా గ్రంథము 26:12 చూస్తే, యెషయా గ్రంథము 26 చెప్పేస్తాను. 26:12 చూస్తే 26:12 యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు అని ఉంటుంది. లార్డ్ తో విల్డ్ ఆర్డెన్ పీస్ ఫర్ అస్ ఫర్ తో ఆల్సో హాస్ట్ అని ఉంటుంది అన్నమాట. కాబట్టి షాలోమ్ అంటే అర్థము సమాధానము, పీస్ అనమాట. పీస్ అంటే సమాధానం అనే సంగతి మనకి ఇక్కడ చెప్తాడు. అలాగే లోకాసు వార్త 24:36 కానీ, యోహాను సువార్త 14:27 కానీ, ఎఫీసీ పత్రిక 2:14 కానీ, కొలస్సీలు రాసిన పత్రిక 1:20 కానీ, 3:15 కానీ చదివితే
పీస్ అనేది మనకు ఉంటుంది. పీస్ అంటే అర్థము సమాధానము, షాలోమ్ అంటే అర్థము సమాధానము. గూగుల్లో మీరు సెర్చ్ చేసినా కాబట్టి ఈ షాలోమ్ అనేది హెబ్రీ పదం అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి దయతో మీరు గమనించగలరు. ఇది కూడా ఆత్మీయ పలకరింపు కాదు. దేవునికి మనిషికి సమాధానం అనేది ఇబ్బందులు ఉండేటప్పుడు దేవుడే ఆ సమాధానం ఇవ్వగలరు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అయితే మరి ఇప్పుడు మనం ఇంకోటి నేర్చుకుందాము. మరి వందనముల గురించి మనం నేర్చుకుందాం. వందనములు ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్యూట్ అని అంటారు. ఆదికాండము 42వ అధ్యాయం 6వ వచనంలో, ఆదికాండము 42వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండినేమో, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సోదరులు వచ్చి ముఖమును నేలకు పోపి అతనికి వందనములు చేసిరి. యోసేపు నాన్నలు అమ్మేసిన తర్వాత ఈయన అక్కడ గవర్నర్ అయిపోయాడు ఐగుప్తు దేశంలో. కానీ ఈయన గవర్నర్ సంగతి ఆయనకి తెలియదు. ఎవరికి? యోసేపు తన అన్నదమ్ములకి. వీళ్ళు ఈ ధాన్యం కొనుక్కోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఇది అప్పుడు ఆదికాండం 42:6 చూస్తే మన ఇంగ్లీష్లో, అండ్ జోసెఫ్ వాజ్ ది గవర్నర్ ఓవర్ ద ల్యాండ్ అండ్ ఇట్ వాజ్ దట్ సోల్డ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ జోసెఫ్ బ్రెత్రన్ కేమ్ అండ్ బౌల్డ్ డౌన్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ఇట్ విత్ దేర్ ఫేసెస్ టు ది ఎర్త్ అని ఉంటుంది. కాబట్టి వారు ఏమని చేశారంటే అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు వందనములు చేశారని మనకి బైబిల్లో చెప్తుంది. ఈ వందనముల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్యూట్ అని అంటారు. నిర్గమకాండము 18వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నిర్గమకాండము 18వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మోషే గారు తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పాడో చూడండి. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకొనెను అన్నాడు. ఇంగ్లీష్లో చదవండి. అండ్ మోసెస్ వెంట్ అవుట్ టు మీట్ ఈచ్ ఫాదర్ ఇన్ లా అండ్ డిడ్ ఒబిడియన్స్ అండ్ కిస్డ్ హిమ్ అన్నాడు. అంటే మోషే గారు తన మామ దగ్గర కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే ప్రైజ్లాడని చెప్పలేదు, మరణాత అని చెప్పలేదు, నమస్కారము చేయలేదు, లేదా షాలోమ్ అని చెప్పలేదు. ఏమని చెప్పాడు? వందనము చెప్పాడు. అలాగే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమని చెప్పారంటే వందనములు చెప్పారు. అలాగే లోకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే, లోకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనం చూస్తే, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. జకర్యా గారు ఎలిజబెత్కి వెళ్ళి ఏం చేశారట? ఇంట్లో ప్రవేశించి వందనములు చేశారట. ఎలిజబెతు మరియ యొక్క వందనం వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతలో ఎలిజబెతు మరి యొక్క వందన వచనముగా వినగానే ఆమె గర్భంలో శిశువు గొంతు. ఎవరు? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. క్షమించండి, బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు. మరి గర్భంలో ఎవరున్నారు? లోకరక్షకుడు క్రీస్తు అన్నాడు. ఎలిజబెత్ గారు మరియ గారికి సమీప బంధువు, చుట్టం. ఆమె ప్రెగ్నెంట్తో ఉంది, వృద్ధాప్యంలో. ఇప్పుడు ఈమె వెళ్ళి చూడడానికి వెళ్ళింది. అప్పుడు ఈమె జకర్యా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్కి మరియమ్మ గారు ఏం చేశారంటే వందనములండి అన్న. వందనములు శిశువులు ఏం చేసింది? గెంతులు వేసింది. ప్రైజ్లాడని చెప్తే గెంతులు వేయలే. మరణాతని మరియమ్మ గారు చెప్పలే. ప్రైజ్లాడని చెప్పలే, షాలోమ్ అని చెప్పలే, నమస్కారం అని చెప్పలే. ఏమని చెప్పిందంటే వందనం చెప్పింది. వందనం అనేది దేవుని ఆజ్ఞ. ఇది మీరు బుర్రకెక్కాలి. వందనం వింటే బాప్తిస్మ యోహాను కడుపులో గొంతులేశాడు తప్ప ప్రైజ్లాడు చెప్తేనో, మరణాత చెప్తేనో, లేకపోతే షాలోమ్ అని చెప్తే, నమస్కారం చెప్తే లోపల గొంతులు వేయలేదు. దేవుడు ఆత్మీయంగా పలకరించే ఆజ్ఞను మరియమ్మ గారు నెరవేర్చారు. చూసారా? ఇది మీరు జాగ్రత్తగా వినవలసింది. మోషే గారికి ధర్మశాస్త్రం లేదు, అయినప్పటికీ తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు వందనములు చేశాడు. ప్రైజ్లాడు చెప్పలేదు, మరణాత అని చెప్పలేదు, షాలోమ్ అని చెప్పలేదు, నమస్కారం చేయలేదు.
వందనములు చెప్పాడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే 3 నుండి చూడండి. 3 నుండి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3 నుండి చూడదాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అన్నాడు. జత పనివారు అంటే తోటి సేవకులకి, సువార్థికులకి పౌలు గారు రోమిలో ఉన్న క్రీస్తు సంఘానికి ఏమని చెప్పాడు, అక్కడ ఉన్న పరిచారకులకి సేవకులకంటే వందనములు చెప్పాడు తప్ప పౌలు అపోస్తులటువంటి పౌలు గారు కూడా వందనములు చేశాడు తప్ప ప్రైదులాడని చెప్పలేదండి, షాలోమ్ అని చెప్పలేదండి, మరణాథ అని చెప్పలేదు, నమస్కారం అని చెప్పలేదండి. ఏమని చెప్పాడు? వందనములు. దేవుడు తన పిల్లలు ఎదురుపడినప్పుడు ఆత్మీయంగా పలకరింపుకిచ్చాడు. ఆజ్ఞనంటే వందనము. ఇది దేవుడు కట్టిన సంఘములో, క్రీస్తు స్వరక్తమిచ్చే సంఘములో ఆయన భక్తులు, క్రీస్తు స్వరక్తమిచ్చి దేవుని కుమారుని నమ్మినటువంటి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఏమని చెప్పాలి? వందనములు చెప్పాలి. ఈయన క్రీస్తు సంఘ సభ్యుడే కాబట్టి వందనములు చెప్పాడు. అలాగే 4వ వచనంలో వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములిచ్చుడికే తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అన్నారు. కాబట్టి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు కూడా ఏమని చెప్పాలి? వందనములు చెప్పాలి. మీరు ఎలా చెప్తారు? ఒకడు వచ్చి ఇంకో సంఘం మరణాథ అంటాడు, వాడి సంఘంలో పెట్టిన ఆచారం ఎక్కడ చెప్తాడు, వీడి సంఘంలో ఉన్న ప్రైదుల ఆచారం అక్కడికి వెళ్ళి చెప్తాడు, వీడి సంఘంలో ఉన్న ఆచారం తెచ్చి షాలోమ్ అంటాడు. ఎరుగురులందరూ కూడా ఈడు ఇతగాడు ఏది చెప్తాడో మరి బైబిల్ మరి పరిశీలన చేసిన అవసరం లేదు. వీడు తెల్ల చొక్కా వైట్ చొక్కా వేసుకురాగానే ప్రైదులాడు అంటే ప్రైదులాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా, లేకపోతే మరణాథ అంటే మరణాథ, లేకపోతే నమస్కారం అంటే నమస్కారం, షాలోమ్ అంటే నమస్కారం అంటాడు. కానీ ఆత్మీయ పలకరింపుగా ఏం చెప్పాడు, అసలు దేవుని ఆజ్ఞ ఏంటి అనే విషయం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఆలోచించాలి. మీరు వ్యక్తుల వైపు చూస్తున్నారు, సంఘ ఆచారం వైపు చూస్తున్నారు, దేవుని వాక్యం వైపు చూడండి. ఆ వాక్యమే మేము మన సర్వసత్యం నడిపిస్తుంది. ఎంత ఆజ్ఞ కదా పర్వాలేదు అనుకోకండి, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. పాపం అది. అలాగే మనం ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపేనేటుకు వందనములు అన్నాడు. అంటే ప్రియుడు అంటే ఎవరు? మనం ప్రేమించే వ్యక్తులు కూడా వందనములు చెప్పండి అన్నాడు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు, అంటే దేవుని పరిచయలో భారము కలిగి ప్రయాసపడుతున్న వందనములు చెప్పండి అన్నాడు. 7 నాకు బంధువులను నా తోటి ఖైదీనైన ఆంధ్రునికును యూనికును వందనములు అన్నాడు. అంటే జైల్లో ఉన్నవారు కూడా వెళ్తే వందనములు చెప్పండి అన్నాడు. అలాగే 8 ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లీతునకు వందనములు అన్నాడు. 9 క్రీస్తు మన జత పరివాడేగు ఊర్భానకును నా ప్రియుడకు స్టాకునకును వందనములు అన్నాడు. క్రీస్తునందు యోగ్యుడైన ఆ పిల్లకు వందనములు అన్నాడు. అలాగే అరిస్టాబులు ఇంటి వారికి వందనములు, ఒకరింటికి వెళ్ళినప్పుడు కూడా వందనములు చెప్పండి అన్నాడు. అలాగే ప్రభునందు ప్రయాసపడు తుపేన్రాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెరుసుకును వందనములు, లేడీస్ కూడా కలిసి ఏం చెప్పన్నాడు? వందనములు చెప్పండి అన్నాడు. అలాగే 13 ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అన్నాడు. అతని తల్లికి వందనములు, ఆమె నాకు కూడా తల్లి అన్నాడు. అంటే మన తల్లి కూడా ఏం చెప్పాలి? వందనములు చెప్పాలి. మన తండ్రికి ఏం చెప్పాలి? ప్రియురాలు చెప్పాలా? అదే వందనములు చెప్పాలి. అన్నకేం చెప్పాలి? వందనములు చెప్పాలి. మన కుటుంబానికి వందనం చెప్పాలి. అలాగే అసుంక్రీతుకును ప్లేగోకును ఎర్బేకును పత్రోపకును హెర్మాకును వారితో కూడా సహోదరులకు వందనములు, మన తోటి సహోదరుడు కూడా ఏం చెప్పాలా? వందనములు చెప్పండి అన్నాడు. అలాగే మనము పిలోలోకును యులియాకును నేరియాకును 15 అతని సహోదరికి ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. క్రీస్తు రక్తము చేత పరిశుద్ధులైన వారందరికీ ఏం చెప్పాలా? వందనములు చెప్పండి అన్నాడు. 16 పవిత్రమైన ముద్దు పట్టుకొని ఒకరికొకరు వందనములు చేయుడి అన్నాడు. దేవుడు కంటే నిజమైన సంఘములో సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన, అంటే చిన్నపిల్లలకు పెట్టదు కదా కిస్, ఆ ప్రేమతో ముద్దు పెట్టండి అన్నాడు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అన్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఒరియా బైబిల్లో సమస్తో నమస్కార కొరింతు అని ఉంటుంది, తెలుగు బైబిల్లో వందనములు అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో సెల్యూట్ ఫర్ యూ అని ఉంటుంది, సెల్యూట్స్ అని ఉంటుంది. అక్కడ చూడండి
16లో ఇంగ్లీష్లో చదువుతాను. సెల్యూట్ వన్ అనదర్ విత్ అండ్ హోలీ కిస్, దే చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ అని ఉంటుంది. అర్థమైందండి? మినిమం బేసిక్ లెసన్స్ తెలియవు. బైబిల్ తెలియని పామర్లందరూ కూడా ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లుగా సేవలు చలమనైపోతున్నారు. ఇతగాడికి ప్రైజులాడంటే అర్థమో తెలియదు, మరణాథ అంటే అర్థమో తెలియదు, షాలోమ్ అంటే అర్థమో తెలియదు, నమస్కారంకి సంస్కారానికి తిరిగి చెప్పే పదం అంటే తెలియదు, వందనం అంటే కూడా తెలియదు, దేవుడిచ్చిన ఆజ్ఞ తెలియదు. ఎక్కడ ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో మరణాథ అంటే మరణాథ, షాలోమ్ అంటే షాలోము, ప్రైజులు అంటే ప్రైజులు. జాగ్రత్త సహోదరి సహోదరులారా. దేవుడు స్వరక్తం ఇచ్చిన కాచి సంఘములో, దేవుడు అనాథులు కట్టిన సంఘములో తన పిల్లలు తన సంఘంలో చేర్చబడినప్పుడు ఒకరికొకరు ఆత్మీయ పలకరింపుగా, ప్రేమ పలకరింపుగా దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే వందనములు అని అర్థం. మన ఇదే మాట మన బైబిల్ క్లాస్ పెట్టి కంచిలో మేము బోధిస్తే ఒక డినామినేషన్ సహోదరుడు వచ్చాడు. ఆయన ఏమంటాడు తెలుసండి? అంత విన్నాడు, వాక్యం ద్వారా చూపించిన తర్వాత అందరికీ మన ప్రైజులు చెప్పాడు. అవి అందరూ అదేంటయ్యా ఎంతసేపు వాక్యం సరే వినాలా, మనకు ఆజ్ఞ లేదు కదంటే, అబ్బే మనకి బైబిల్తో అపోస్తుల బోధతో సంబంధం లేదండి, మనకి మొదట ఏం నేర్చుకుని అదే అంటాడు ఈయన. ఎవరి వ్యక్తి? క్రీస్తు విరోధి. రేపు దేవుడి సభకి వెళ్ళినప్పుడు భారీ మూల్యమో చెల్లించక తప్పదు. మోషే లాంటి గొప్ప వక్త, దేవుడి సేవకుడు, దేవుడింటి మీద నమ్మకస్తున్న వాడు ఒక దగ్గర కొట్టు అంటే మాట్లాడంటే కొట్టాడు. దేవుడు ఎక్స్క్యూజ్ చేయలే. నేను చెప్పిన మాట విన్నందుకు రేపు నువ్వు కలాం దేశానికి నువ్వు వెళ్ళవు, నువ్వు చూడవనేసి వీళ్ళు నడిపించమన్నాడు. మోషే కంటే గొప్పవారు మా దేవుడికి అందరూ సమానులే. దేవుడు తన సహోదరులు తన పిల్లలు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఏమని పరామర్శించుకోమన్నాడు? ఆత్మీయ పలకరింపుకు ఏం ఆజ్ఞ ఇచ్చున్నాడు అంటే వందనములు చెప్పండి అన్నాడు. అంతే తప్ప ప్రైదులని కానీ, మరణాతని కానీ, లేకపోతే షాలోమ్ అని కానీ, నమస్కారం అని కానీ, ఇంకోటి దేవుడు చెప్పలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు. ప్రైదులాడు అంటే అర్థము యెహోవాను స్తుతించడే, ప్రభుని స్తుతించడని అర్థం. మరణాత అంటే అర్థము ప్రభు వచ్చుచున్నాడని అర్థం. షాలోమ్ అంటే అర్థము, అది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, షాలోమ్ అని కొట్టిన పీస్ అని వస్తుంటే సమాధానం అంటుంది. కాబట్టి దేవునికి మనకి సమాధానకర్తను క్రీస్తున్నారు. మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆయన మనకు సమాధానం ఇస్తారు ఆయన ద్వారా. ఇది ఆత్మీయ పలకరింపుట. నమస్కారం అనేది మన దేవుణ్ణి ఎరగక మునుపు ఇది వాడుకలో ఉన్న పదం. అది నమస్కారము మనము తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం అన్న. కానీ క్రీస్తులోకి వచ్చిన మనము, క్రీస్తుని సంఘంలోకి వచ్చిన మనము, క్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన మనము ఏమని చెప్పమన్నానంటే వందనములు చెప్పమన్నాడు. ఇలాంటి మినిమం ఎథిక్స్, మినిమం బేసిక్నెస్ తెలియని వరకు మీరు అనేక మంది వెళ్ళిపోయి ఆ అబద్ధ బోధకులో కొట్టుమెట్టాడుతున్నారు. దయించాలంటే వారి దగ్గరికి వెళ్ళకండి. ఆత్మీయ పలకరింపు తెలియనోడు మేము సర్వసత్యం ఏం ప్రకటిస్తాడు? మీకు ఏం బైబిల్ బోధిస్తాడు? ఏం నేర్పుతాడు? అనవసరంగా మీ ఆత్మను నరకంలో తీసుకెళ్తాడు. ఇలాంటి వారిని ఇంట్లో పెట్టొద్దని మన గ్రంథం సెలవిచ్చింది. మనకు రెండు యోహాను రాసిన పత్రిక మనం చూస్తే, 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 మనం చూస్తే 9 చదవండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందు నాకు సాగు ప్రతివాడును దేవుడు అంగీకరించేవాడు, అంగీకరింపవాడట. వీడికి దేవుడి బోధతోనే క్రీస్తు బోధతో సంబంధం ఉండదు. వీడు అలా ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఆడ ఏదో పట్టుకుని బోధ, భక్తులు కాలశాపాలతో, భక్తులు బోధ చేసుకుంటూ, లేదా ఇంటిలో బోధ చేసుకుంటూ, వీడు ఏదో తాగుబోతుని సాక్ష్యాలు చెప్పుకుంటూ ఇలా ముందుకు సాగుతాడు. వాడు దేవుడికి అంగీకరించడు. అంగీకరిస్తాడని నోటు తప్పుకుంటాడు తప్ప క్రీస్తు బోధకు దేవుని బోధకు అంగీకరించడు. కాబట్టి ఆ బోధ ఎంత నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఏ బోధ ఇప్పుడు నేను చెప్పాను? దేవుని బోధ, క్రీస్తు బోధ, పరిశుద్ధాత్మ బోధ, అపోస్తుల బోధ. ఇది బైబిల్ మీకు రుజువు చూసే చెప్పాను. మీరు దాన్ని పరీక్షించి మీద దాన్ని పట్టుకోండి. ఇక్కడ 10 అంటాడు, ఎవడైనా ఈ బోధను తేక, ఏ బోధ? దేవుని బోధన తేక మీ వద్దకు వచ్చిన వాడిని మీ ఇంట్లో చేర్చుకునే వద్దు. చాలా కఠినంగా మాట్లాడాడు. ఇక్కడ ఇంట్లో పెట్టద్దు. శుభమని వాడితో చెప్పండి. శుభం అంటే వందరాలు కూడా అర్థం చెప్పకండి. శుభమని చెప్పేవాడు వాడి దుష్టక్రియల్లో పాలువాడు. వాడు దుష్టుడు, అపవాది సంబంధి, వాడు సాతాను భక్తుడు. బైబిల్ చేతిలో పట్టుకున్నాడు కానీ వాడు మినిమం బేసిక్స్ లెసన్స్ కూడా తెలియవు. తెలుసుకోవడానికి ప్రయత్నము ఎప్పటికీ చేయడు.
వాడికి మనోనేత్ర గుడితరం చేయబడింది, ఇహలోక దేవత అసత్య బోధలో కొనసాగుతాడు. దయచేసి అటువంటి వారి నుండి మీరు తొలగిపోండి, సత్యాన్ని విశ్వసించండి, బైబిల్ బాగా చదవండి. ఇంకా అనేక విషయాల గ్రంథాలు మీకు తెలియాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. 8790538108. మీకు అమూల్యమైన సమాచారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజెప్పండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ప్రేమించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు.